గోల్డ్, ట్రస్టెడ్ గోల్డ్ బయర్స్. మీరు తాకట్టు పెట్టిన బంగారాన్ని విడిపించి ఈ రోజు ఉన్న మార్కెట్ ధరకు కొనబడను. నమస్తే, వెల్కమ్ టు ఐ డ్రీమ్ టాకింగ్ పాయింట్ విత్ కవిత. రణ్వీర్ సింగ్ లీడ్ రోల్లో ఆదిత్య ధర్ తెరకెక్కించినటువంటి దురంధర్ సినిమా బాక్స్ ఆఫీస్ వద్ద ఏ రేంజ్లో అలజడి సృష్టించిందో ప్రత్యేకంగా చెప్పాల్సినటువంటి అవసరం లేదు. థియేటర్స్లో కలెక్షన్ల వర్షం కురిపించినటువంటి ఈ సినిమా ఇప్పుడు ఓటీటీలో కూడా సంచలనంగా మారబోతోంది. ఎట్ ద సేమ్ టైం ఈ సినిమా మీదే కోర్టుకు వెళ్లారు. ఆ విషయాల్ని చూద్దాం. బాక్సాఫీస్ వద్ద కలెక్షన్ల వర్షం కురిపించినటువంటి బాలీవుడ్ భారీ యాక్షన్ థ్రిల్లర్ దురంధర్ 2 చుట్టూ ఇప్పుడు చట్టపరమైనటువంటి వివాదం ముసురుకుంది. ఈ సినిమాలో సాయుధ దళాల రహస్యాలను, వారి కార్యకలాపాలకు సంబంధించినటువంటి సున్నితమైనటువంటి వివరాలను బహిర్గతం చేశారని, దీనివల్ల దేశ భద్రత ప్రమాదంలో పడే అవకాశం ఉందంటూ ఢిల్లీ హైకోర్టులో ఒక పబ్లిక్ ఇంట్రెస్ట్ లిటిగేషన్ దాఖలైంది. సశస్త్ర సీమా బల్ విభాగంలో హెడ్ కానిస్టేబుల్గా విధులు నిర్వహిస్తున్నటువంటి దీపక్ కుమార్ ఈ పిటిషన్ను దాఖలు చేశారు. అయితే బుధవారం ఈ కేసుపై విచారణ చేపట్టినటువంటి అత్యున్నత న్యాయస్థానం కీలక వ్యాఖ్యలు చేసింది. సినిమా అనేది కల్పిత కథ ఆధారంగా తెరకెక్కించినప్పటికీ దేశ భద్రతా దళాల్లో పనిచేస్తున్నటువంటి సిబ్బంది వ్యక్తం చేసినటువంటి ఆందోళనలను, అభ్యంతరాలను తేలికగా తీసిపారేయలేదు. ఈ వ్యవహారంపై తక్షణమే విచారణ జరపాలని కేంద్ర ప్రభుత్వంతో పాటుగా సెంట్రల్ బోర్డ్ ఆఫ్ ఫిల్మ్ సర్టిఫికేషన్ CBFCను కూడా న్యాయస్థానం ఆదేశించింది. సశస్త్ర సీమా బల్లో హెడ్ కానిస్టేబుల్గా పనిచేస్తున్నటువంటి దీపక్ కుమార్ ఈ పిల్ను దాఖలు చేశారు. దురంధర్ 2 సినిమాలో ఆర్మీ ఆపరేషన్లకు సంబంధించినటువంటి అత్యంత రహస్య వివరాలను చూపించారని ఆయన కోర్టు దృష్టికి తీసుకెళ్లారు. ఇది దేశ సార్వభౌమత్వానికి, భద్రతకు పెద్ద ముప్పుగా మారే ప్రమాదం ఉందని ఆందోళన కూడా వ్యక్తం చేశారు. దీనిపై కోర్టు సీరియస్ అయింది. ఈ పిటిషన్పై చీఫ్ జస్టిస్ దేవేంద్ర కుమార్ ఉపాధ్యాయ, జస్టిస్ తేజస్ కార్యాలతో కూడినటువంటి ధర్మాసనం విచారణ చేపట్టింది. సినిమా కేవలం వినోదం కోసం తీసిన కల్పిత కథ కావచ్చేమో, కానీ ఒక దేశ భద్రతా ఉద్యోగి వ్యక్తం చేసినటువంటి ఆందోళనలు మనం అంత తేలిగ్గా తీసిపారేయలేం. సమాజంపై సినిమాల ప్రభావం చాలా ఎక్కువగా ఉంటుంది అని న్యాయస్థానం అభిప్రాయపడింది. దీంతో పాటుగా చట్టాల ఉల్లంఘన కూడా జరిగిందని అభిప్రాయపడింది. ఈ సినిమాలో కొన్ని రహస్య ప్రాంతాల గుర్తింపులు, ఉన్నతాధికారులు, అమరవీరుల పాత్రలను మరీ బాహాటంగా చూపించారంటూ పిటిషనర్ వాదించారు. ఇది అఫీషియల్ సీక్రెట్ యాక్ట్స్ నిబంధనలకు ఉల్లంఘించడమేనని కోర్టుకు తెలిపారు. దీనివల్ల దేశ ప్రయోజనాలకు తీవ్ర నష్టం జరుగుతుందని స్పష్టం చేశారు. దీంతో కేంద్రానికి డెడ్ లైన్ విధించింది కోర్టు. ఈ పిటిషన్ను పూర్తిగా పరిశీలించి దీనికి తగిన నిర్ణయం తీసుకోవాలని కేంద్ర సమాచార ప్రసార మంత్రిత్వ శాఖతో పాటుగా సెన్సార్ బోర్డును హైకోర్టు ఆదేశించింది. దీంతో పాటుగా ఇప్పుడు దురంధర్ 2 అనేది ఓటీటీలో కూడా రిలీజ్ కాబోతుంది. దానికి సంబంధించి కూడా విచిత్రమైనటువంటి వార్తలు వస్తున్నాయి. రణ్వీర్ సింగ్ కథానాయకుడిగా వచ్చినటువంటి ఈ సినిమా దురంధర్ 2 మార్చి నెలలో విడుదలై సంచలనం కలిగించింది. ప్రపంచవ్యాప్తంగా ఈ చిత్రం 1800 కోట్లకు పైగా వసూళ్లు సాధించి రికార్డు సృష్టించింది. ప్రస్తుతం విదేశాల్లో ప్రముఖ ఓటీటీ ప్లాట్ఫామ్ నెట్ఫ్లిక్స్లో స్ట్రీమింగ్ అవుతున్నటువంటి ఈ సినిమా భారతీయ ప్రేక్షకుల ముందుకు వచ్చేందుకు సిద్ధమైంది. భారతదేశంలో ఈ సినిమాను జియో హాట్స్టార్ వేదికగా డిజిటల్ స్ట్రీమింగ్ కానుంది. ఓటీటీలో దురంధర్ 2 అన్కట్ వెర్షన్ రిలీజ్ అంటూ మరోసారి బజ్ క్రియేట్ చేశారు మేకర్స్. ఏకంగా 2 ఓటీటీలు నెట్ఫ్లిక్స్, జియో హాట్స్టార్ వేదికగా దురంధర్ అన్కట్ వెర్షన్ ప్రసారం కానుందని, దీన్ని మే 22 నుంచి అందుబాటులోకి తీసుకొస్తున్నామని చెప్పారు. దీంతో అసలేంటి అన్కట్ వెర్షన్? ఇప్పటికే సినిమా చూసిన వాళ్ళు మళ్ళీ ఈ సినిమా చూడాలా? అందులో సపరేట్గా ఏం యాడ్ చేయబోతున్నారు? ఎందుకని 2 ఓటీటీల్లో రిలీజ్ చేస్తున్నారు? థియేటర్ సెన్సార్ బోర్డు పరిమితులు అనేవి ఉంటాయి. సినిమా థియేటర్లలో రిలీజ్ అవుతుందో దానికి సంబంధించి భారతదేశ సెన్సార్ బోర్డు కఠినమైనటువంటి నియమాలు ఉన్నాయి. సినిమాకు యుఏ లేకపోతే ఏ సర్టిఫికేట్ పొందడానికి నిర్మాతలు చాలా హింసాత్మక సన్నివేశాలు, అసభ్య పదజాలం, లేకుంటే బోల్డ్ సీన్ ఏమైనా ఉంటే వాటన్నిటిని తొలగించాల్సి వస్తుంది. డైరెక్టర్ రా అన్కట్ వర్షన్ అంటే అన్సీన్ వర్షన్ని ఇప్పుడు ప్రేక్షకుల ముందుకు తీసుకురావడానికి ఓటీటీ ద్వారా దాన్ని రిలీజ్ చేస్తున్నారు. కథను ఎలాంటి కత్తిరింపులు లేకుండానే, అంటే డైలాగ్స్ ఏదైనా అబ్యూజివ్గా ఉన్నటువంటివి లేకపోతే అసభ్యకరంగా ఉన్నవి యాజ్ ఇట్ ఈస్గా అవి ఇప్పుడు ఓటీటీలో రాబోతున్నాయి. అంటే దురంధర్ సినిమాకి సంబంధించినటువంటి ఈ ఓటీటీ వర్షన్లో సినిమాల్లో చూపించిన, అంటే థియేటర్లో చూపించినటువంటి హింసాత్మక అన్సెన్సర్డ్ సీన్లు ఉంటాయని మనం అర్థం చేసుకోవచ్చు. గతంలో థియేటర్లలో కత్తిరించినటువంటి వర్షన్ సెన్సార్ లేకుండానే ఓటీటీలో విడుదల చేసేవారు. ఎందుకంటే ఓటీటీపై సెన్సార్ బోర్డుకు నియంత్రణ ఉండేది కాదు. కానీ సినిమాటోగ్రఫీ యాక్ట్ అనేది సరికొత్తగా వచ్చిన తర్వాత
నియమాలు మారాయి. కొత్తగా సర్టిఫికేట్ కూడా తీసుకోవాల్సినటువంటి అవసరం ఉంటుంది. ఒక సినిమా థియేటర్లలో యూఎస్ సర్టిఫికేట్‌తో రిలీజ్ అయ్యి ఉంటే అదే సినిమాకు ఓటీటీలో హింసాత్మకమైనటువంటి వర్షన్ ఏ కేటగిరీకి చెందితే అలాంటి సినిమా విడుదల చేయాలంటే సరికొత్త సర్టిఫికేట్ సెన్సార్ సర్టిఫికేట్‌ను సీబీఎఫ్‌సి నుంచి ఓటీటీ కోసం తీసుకోవాలి. అంటే అదనంగా డిజిటల్ ప్లాట్‌ఫామ్‌లు ఐటీ రూల్స్ ప్రకారం తమ కంటెంట్‌ను తామే నియంత్రించాలి. సినిమాలో ఎక్కువగా రా కంటెంట్ ఉంటే దానికి సంబంధించినటువంటి రేటింగ్ అంటే 18+ అంటే చిన్న పిల్లలు చూడకూడని కంటెంట్‌గా కూడా దీన్ని మార్చాలి. ఈ రూల్స్ అన్నీ పాటిస్తూ ఇప్పుడు 'దురంధర్' సినిమా అన్‌కట్ వర్షన్ ఓటీటీ ఎంట్రీ ఇస్తోంది. 3 గంటల 25 నిమిషాల నిడివితో ఈ అన్‌కట్ వెర్షన్ అయితే ఆకట్టుకోబోతోంది. సో, గతంలో థియేటర్‌లో రిలీజ్ అయినప్పుడు ఎంత విపరీతమైనటువంటి సెన్సేషన్‌ని క్రియేట్ చేసిందో ఇప్పుడు ఓటీటీలో అంతకు మించి ఉండబోతోంది. ఈ నేపథ్యంలోనే ఇప్పుడు సశస్త్ర సీమా బల్‌కి చెందినటువంటి ఆ కానిస్టేబుల్ కోర్టునైతే అప్రోచ్ అయ్యారు. బట్ ఇప్పుడు సెన్సార్ బోర్డ్‌తో పాటుగా కేంద్ర ప్రభుత్వం ఏం చేయబోతుంది? సరికొత్తగా సెన్సార్ సర్టిఫికేట్ తీసుకొని ఇప్పుడు ఓటీటీలో రిలీజ్ చేస్తున్నప్పుడు దాన్ని ఇంకా ఎక్కువగా మళ్ళీ వైడ్ స్ప్రెడ్‌గా చూసే అవకాశాలు ఉన్నాయి కాబట్టి ఈ రహస్యాలకు సంబంధించి అందులోనూ ఆర్మీ రహస్యాలను బాహాటంగా, బహిర్గతంగా అందరికీ చెప్పడం కమర్షియల్ పర్పస్ అయినప్పటికీ కూడా, వినోదాత్మకం అని చెప్పినప్పటికి కూడా మన డిఫెన్స్ మెకానిజంని, ఆర్మీ సీక్రెట్స్‌ని ఎలా బయటకు పెడతారు అనేటువంటి వాదనలు కూడా వినిపిస్తున్నాయి. మీరేమనుకుంటున్నారో కామెంట్స్ రూపంలో తెలియజేయండి.